ఆయన రెడ్డి సార్, అతని అమ్మాయి ఏమో ఎస్సీ సార్, అందుకని దానికంటే ఇది బెటర్ అని చెప్పేసి వీడికి ఇచ్చారు సార్ అంటే ఇతను అది మైండ్ లో పెట్టుకుని ఉన్నాడు అక్కడ. అది వయసు రకమైనటువంటి వయసు పరమైన ఒత్తిడి ఆయన మీద కనబడుతోంది. అట్లాంటిది అదే ఎదవరకటి రోజుల్లో అయితే ఏంద్రా ఇది ఇట్లాగ ఇచ్చేసాడు అని తర్వాత ఏంటి కనుక్కుని మాట్లాడేటప్పుడు టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు అంటే అసలు ఆ టిప్పర్ డ్రైవర్ అనే పదం వాడేవాళ్ళు కాదు అక్కడ. ఇప్పుడు జనంతో సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారు అని ఏదో మాట్లాడి ఉండేవారు. కానీ ఇక్కడ భాష పూర్తిగా ఆయనలోని భావావేశం వచ్చిందంటే ఆయన చాలా చిన్న చూపు చూస్తాడు వ్యవస్థలు అనేటువంటి ఫీలింగ్ జనం. అంత అనుభవం ఉండే ఆయన ఆలోచించలేకపోయారు ఆ టైం. అదే నేను అంటే అది మీ భావన బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు చూస్తారు మీరు డ్రైవర్ని ప్రత్యేకంగా వెళ్ళి అవతల కూర్చుని తినంటావా, మనతోనే కూర్చుని తింటాడు, మనతోనే భోజనం చేస్తాడు, మన రూమ్ లోనే పడుకుంటాడు. అది మన వ్యవహార శైలి. ఆయన వ్యవహార శైలి అట్లా ఉండట్లేదు కదా. వ్యవహార శైలిని బట్టి ఉంటుంది ఒక్కొక్కళ్ళ ఆలోచన, చూసే ధోరణి బట్టి ఉంటుంది. ఈ దూకుడు ఒక్కొక్కసారి ప్రమాదాలు తెచ్చి పెడుతుందా ఇలాంటి టైంలో, ప్రచారం టైంలో జాగ్రత్తగా ఉండకపోతే? చూడాలి చంద్రబాబు అయినా ఎట్లా ఆలోచిస్తారనేది చూడాలి. అంటే ఓటు బ్యాంక్ ఇప్పుడు ఏదో డ్రైవర్లు అందరికీ ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చింది, దాని వల్ల తెలుగుదేశం ఎంత డ్రైవర్ ఓటు బ్యాంక్ ఎంత ఉండేవాడేం మారడు, వైసీపీకి అనుకూలంగా ఉండేవాడేం మారడు. కాకపోతే ఇది కొంత కమ్యూనికేషన్ కి కాసేపు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి పనికి వస్తుంది. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు.